జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 2014 నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకుడిగా స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తాడు. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నా కూడా ఆ రిజల్ట్ అంతా కూడా బీజేపీకే వస్తూ ఉంటది. అయితే ఎన్నికలు గనుక ఒకవేళ ఒక ఆట అయితే ఈ రాహుల్ గాంధీ పేరు మీద ఎవరు అందుకోలేనటువంటి ఒక రికార్డ్ అయితే ఉండిండు. 99 ఓటములతో ఈ రాహుల్ బాబా చెప్పాలంటే సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. 2004లో ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ, ఇందిరా గాంధీ ముద్దుల మనవడైనటువంటి ఈ రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి పరాజయాలను లెక్కేస్తే ఇప్పటికీ రాహుల్ గాంధీ 99 సార్లు ఓడిపోయినాడు అనమాట. అన్నమాట కాదు, ఉండే మాటే. ఇకపోతే ఈ రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగినటువంటి 2014, 2019, 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయ్యి వరుసగా 44, 52, 99 సీట్లకైతే పరిమితం అయిపోయింది. 2008 నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 1204 మంది ఎమ్మెల్యేలుంటే అది రాహుల్ గాంధీ నేతృత్వంలో దాదాపుగా 44% తగ్గి 676కి పడిపోయింది. చూడండి, అంటే ఇంచుమించుగా సగానికి సగం పడిపోయింది. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల బలం 101% పెరిగింది. ఇకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అది ఇప్పుడు 4 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అందులో 2 రాష్ట్రాల్లో త్వరలోనే బీజేపీ కోసం అయితే కానున్నాయి. అది రాజకీయాలలో ఈ రాహుల్ బాబా సాధించినటువంటి ఘనత. అర్థమైందా? అటువంటి ఈ ఫెయిల్యూర్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ నిన్న జన్మదినం వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వేసినటువంటి ఒక పోస్టర్ దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి రాజకీయ దుమారాన్ని రేపుతాంది. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ నాయకులు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ శ్రేణులు ఈ రాహుల్ గాంధీని విష్ణుమూర్తి 6వ అవతారమైనటువంటి భగవాన్ పరశురాముడి రూపంలో చిత్రీకరించి అంటే ఒక పోస్టర్ ను ప్రింట్అవుట్ చేసి దాన్ని ఏర్పాటు చేశారు. వారణాసికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు గంగా నది తీరాన ఈ రాహుల్ గాంధీ జన్మదినాన్ని వినూత్నంగా నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు రూపొందించినటువంటి పోస్టర్ లో రాహుల్ గాంధీ ఒక చేతిలో పరశురాముడి ఆయుధమైనటువంటి గండ్రగొడ్డలు పట్టుకొని ఉన్నాడు, మరొక చేతిలో ఏమో రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. నాకు ఎందుకు అర్థం కావడంలే, రాజ్యాంగాన్ని అవహేళన చేసింది, దాన్ని ఉక్కుపాతంతో తొక్కేసింది వీళ్ళ కుటుంబమే. అంతెందుకు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే కదా వీళ్ళ నాయనమ్మ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఎవరు? ఇందిరాగాంధీ. ఈయన మళ్ళా కాదు, ఏదో పెద్ద ప్రత్యుత్తలు మారి చెప్తా ఉంటారు ఈ రాజ్యాంగం అది ఒకటి పట్టుకొని. యాడ వీళ్ళంతా రాజ్యాంగాన్ని సరిగ్గా ఫాలో అయినారు, వీళ్ళు యాడ అమలు చేశారు దాన్ని అంటాలే. కాంగ్రెస్ కార్యకర్తలు గంగా నదిలో పడవ పైకి వెళ్లి వైదిక మంత్రోచ్చరణల మధ్య ఈ పోస్టర్ కు పాలాభిషేకం అలాగే రుద్రాభిషేకం నిర్వహించారు. ఏం మాట్లాడాలి చూడండి. ఈ పోస్టరు అలాగే దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ నేతలు ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన తీవ్రమైన అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తారు. ఈ విషయం పైన ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతా కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయినారని చెప్పేసి విమర్శించాడు. భగవాన్ పరశురాముడు విష్ణుమూర్తి అవతారం. ఒక రాజకీయ నాయకుడిని దేవుడితో పోల్చడం అసంబద్ధం. ప్రతిరోజు కూడా అనునిత్యం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు పరశురాముడితో పోల్చుకోవడానికి కూడా అర్హులు కారు అని చెప్పేసి తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అంతే కదా, ఎన్నిసార్లు ఇలా మనం ఏది పార్లమెంట్ సాక్షిగానే హిందువుల మీద ఎలాంటి మాటలు మాట్లాడినాడు ఈ రాహుల్ గాంధీ. హిందువులు ఎప్పుడు కూడా ఈర్ష, ద్వేషం, అసూయతో రగిలిపోతా ఉంటారు అని చెప్పి మాట్లాడినాడు. మన సనాతన ధర్మం గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు ఎవరు? ఈ రాహుల్ గాంధీ. మళ్ళీ ఇదేంది ఇదే. ఇక బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి షహజాద్ పూనేవాలా ఈ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా మండిపడినాడు. మన సనాతన ధర్మాన్ని అవమానించడమే ఈ కాంగ్రెస్ అలాగే రాహుల్ గాంధీల అసలు గుర్తింపు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించిన వీళ్ళు ఇప్పుడు ఓట్ల కోసం దేవుడి అవతారాలను వాడుకుంటున్నారు. దీనిపైన రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇప్పుడు రామ మందిరం కట్టారు అయోధ్యలో, ఒక్కసారన్నా పోయినారా వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడన్నా? అసలు రామ మందిరాన్ని వీళ్ళు వ్యతిరేకించారు కదా. వీళ్ళు రామ మందిరానికి ఎందుకంటే వీళ్ళ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వర్గం వాళ్ళ ఆ ఓట్లన్నీ కూడా పోతాయి కాబట్టి రామ మందిరానికి వీళ్ళు ఎప్పుడు కూడా పోరు. అలాంటి వాళ్ళతో ఏంది ఇవన్నీ కూడా పరాస్కాలు. కావాలంటే మసీదుకు పోయి చేయాల్సింది, లేకపోతే చర్చికి పోయి చేయాల్సింది. పవిత్రమైన గంగా నది కాడికి తీసుకుపోయి వారణాసిలో ఆడేం చేసేది అంటే వీళ్ళు దేశం దృష్టిని ఆకర్షించాలని చెప్పేసి ఇది ఒక రకమైనటువంటి స్టంట్. అంతే తప్పితే అంతకుమించి వీళ్ళ మీద, హిందువుల మీద, సనాతన ధర్మం మీద వీళ్ళకేం ప్రేమ మమకారం ఏమి ఉండి కాదు.
వీళ్ళలో అలాంటి భావజాలం కూడా లేదు. ఏంటంటే ఇది అందరినీ కూడా ఆకర్షించడానికి ఇది కేవలం ఒక స్టంట్ అనమాట. సరే, ఈ వివాదం పైన బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో 364 రోజులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కేవలం ఒక్కరోజు స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటుందని మండిపడ్డాడు. అయితే ఈ వివాదం పైన వారణాసికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వికాస్ సింగ్ స్పందిస్తూ తమ చర్యను ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా సమర్థించుకున్నాడు. అయ్యా, మామూలుగా వీళ్ళు గుర్తుందో లేదో అసలు సిక్కులు ఓచుకోవత అనేది ఎందుకు జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అనేది ఒకసారి ఈయనగానే దాని గురించి తెలుసుకుని ఉంటే అప్పుడు ఆయనకు అర్థమైండు ఈయన ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి. లేకపోతే ఏంది ఇదంతా కూడా మళ్ళీ సమర్థించుకోవడం, సిగ్గుండాలి ఒకరమన్నా కూడా. ఇది మా నాయకుడి పైన మాకున్నటువంటి అభిమానం. ఆనాడు భగవాన్ పరశురాముడు భూమిపైన ఉన్నటువంటి అహంకార దుష్ట శక్తులను ఏ విధంగా అంతమొందించారో నేడు రాహుల్ గాంధీ కూడా దేశంలో ఉన్నటువంటి దుష్ట అణిచివేత శక్తులకు వ్యతిరేకంగా అదే రీతిలో పోరాడుతున్నాడు అని చెప్పి మాట్లాడినాడు. డైలాగ్ ఏమో ఏడబట్టి వచ్చాడు, చెప్పడం అయితే చెప్పినాడు. ఎవరు దుష్ట శక్తులు? వీళ్ళకంటే దుష్ట శక్తులు దేశంలో ఇంకెవరైనా ఉండారా? అందుకే ఆయన్ను ఆ అవతారంలో చూపించడం చెప్పేసి ఒక దిక్కుమాలినటువంటి వివరణ అయితే ఇచ్చాడు. చూడండి ఎట్లున్నదో, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఒక హద్దులు అనేవి లేకుండా పోయినాయి. దీంతో శివసేన అధికార ప్రతినిధి సంజయ్ నిరుపం కూడా ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టాడు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చు కానీ ప్రతి దానికి ఒక పరిమితి అనేది ఉంటుందని, కాంగ్రెస్ పార్టీది హిందూ వ్యతిరేక భావజాలమని, నిండు సభలో హిందువుల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి పిచ్చివాగుడును హిందువులు ఈ రోజుకి కూడా మర్చిపోలేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగి రాహుల్ గాంధీకు ఈ గంగా నది దగ్గర ఎక్కడైతే ఫోటోకు పాలాభిషేకం చేశారో అదే చోటులో గోమూత్రంతో శుద్ధి చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా నీటితో కడిగేసినారు. ఈ విధంగా ఈ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు పెద్ద వివాదం ముగిసిపోయినాయి. అది ఆ విషయమా? చూడండి ఎట్లున్నదో కథ. ఈ కర్మ అంతే. ఎందుకంటే ఇప్పటికి కూడా మన దేశంలో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ మనల్ని అందభక్తులు, బత్తాయిలు, బొక్క బొచ్చాడు అని చెప్పేసి మనకేదో పేర్లు పెడతారు. సిగ్గుండాలి ఒకరన్నా కూడా. అసలు శిశులైన బానిసలు వీళ్ళు. వీళ్ళ బానిసత్వం అనేది ఇముడుకోబోయింది. అది లేకపోతే కొన్ని లక్షలాది మంది ఎందుకు కొన్ని కోట్లాది మంది వాళ్ళ ధనాన్ని, మానాలను, ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి పోరాటం చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని తీసుకుపోయి వీళ్ళ కుటుంబం చేతుల్లో పెట్టారు. ఇంతమంది ప్రాణత్యాగం చేసింది, ఇంతమంది ఊరుకోయలకు ఊగులాడింది దేనికోసం? వీళ్ళ కుటుంబం కోసమా? వీళ్ళ కోసం అంటాలే. సిగ్గుండాలి ఒకరన్నా. సిగ్గు అనేది ఉండాలి బతుకులకి. ఏం చేస్తే వాళ్ళ రుణం మనకు తీరుతుంది. స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ రుణము తీసుకపోయి 7 శాతంలో పెట్టేదానికంటే ఇంత చేసింది వాళ్ళ ఏం బతుకులు రా స్వామి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పా కరెక్టా? తప్పు అయితే మరి మనం ఖండించాలి కదా. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.